నేషనల్ ఓబీసీ చైర్మన్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ భారతదేశంలో 65% జనాభా ఉన్న ఈ రోజు నాటికి అధికారం బీసీలు ఎక్కడ వేసిన గొంగులి అక్కడే ఉన్నారని, బీసీ సంఘాల ఐక్య వేదిక రాజ్యాధికారం కోసం కృషి చేయాలని, బీసీలు రాజ్యాధికారం పీఠం చేపట్టాలని ఆమె అన్నారు. చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. ఆ మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు బీసీలకు ప్రమోషన్లో రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. బీసీలు ఏకం కావాలని, అన్ని రకాల రాజకీయ చైతన్యం కోసం కృషి చేయాలని కోరారు. బీసీ కులాలు ఉత్పత్తి కులాలు అయిన 65% జనాభా ఉన్న రాజకీయవేత్తలుగా ఎదగాలని సీనియర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నకలమిట్ట శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ప్రజా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కె బలరాం న్యాయవాది మాట్లాడుతూ భారతదేశంలో 65% జనాభా లెక్కలు ఉన్న రాజ్యాధికారం పీఠం చేపట్టాలి. విద్య వైద్యంతో బీసీలు ముందుకు రావాలని ప్రజా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కె బలరాం అన్నారు. నేషనల్ బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు క్రేనోజీరావు బీసీలు రాజ్యాధికారం కోసం కృషి చేయాలని కోరారు. బీసీ సంఘాల నేతలు శివాజీ, ఆంజనేయులు, సాయిబాబా, గౌతమ్, మురళి, రవి, కుమార్ చంద్ర, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. బీసీల హక్కుల కోసం, బీసీ మహిళల రిజర్వేషన్ల కోసం, ఓబీసీ కులాల కోసం కూడా ప్రభుత్వ పరంగా అన్ని రాయితీలు రావాలని చెప్పి, అన్ని ప్రభుత్వాలకి ఇవ్వాలని చెప్పి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంది. కాబట్టి ఆయన వచ్చినందుకు మేము కూడా ఆహ్వానించి ఆయనకి పూల పుష్పాలతో సన్మానం చేసి పంపిస్తున్నాము. అలాగే మా కులం తరఫున కూడా వివరిస్తున్నా. ఈ నెలలో 14వ తారీఖు 6 నెల 2026న ఢిల్లీలో బిఆర్ అంబేద్కర్ నేషనల్ భవనంలో న్యూఢిల్లీలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రాష్ట్రాల ప్రతినిధులు, మా కుల సంఘాల రాజకీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉత్తరప్రదేశ్ ఎంపీలు దినేష్ కుమార్, ఆ తర్వాత రాజస్థాన్ ముఖ్యమంత్రి రాజస్థాన్ మంత్రివర్యులు రాజేష్ పైలట్, ఆ తర్వాత మధ్యప్రదేశ్ మంత్రి శివరాజ్ మోడీ, ఆ తర్వాత ఉత్తరాఖండ్ మంత్రివర్యులు సురేంద్ర మోడీ, తదితర ఎమ్మెల్యేలు ముఖ్య అతిథిగా పాల్గొని మా ఆర్యకట్టికే సంఘం అభివృద్ధి కోసము కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలో ఉంది, కొన్ని రాష్ట్రాల్లో బీసీలో ఉంది, కొన్ని రాష్ట్రాల్లో ఓబీసీలో ఉంది. దాని ప్రకారంగా భారీ బహిరంగ సభ పెట్టి అందులో ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో కట్టిగా ఉంది, కొన్ని రాష్ట్రాల్లో ఆర్యకట్టిగా ఉంది, కొన్ని రాష్ట్రాల్లో సూర్యవంశాలు ఉంది. కాబట్టి ఇవన్నీ లేకుండా ఒకటే ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని అన్ని రాష్ట్రాల్లో కట్టిక సమాజాన్ని నివాదంతోనే ముందుకు పోవాలని చెప్పి ఆ కార్యక్రమంలో విజయవంతం చేసినాము. కాబట్టి మా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ రాష్ట్రపతి అరవింద్ కోవింద్ గారికి మేము ఆహ్వానించి ఆయన మా కులాల తరఫున కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. మా కుల సంఘాలకి రాబోయే కాలంలో కూడా అన్ని ప్రభుత్వాలు వెంటనే రిజర్వేషన్లు కానీ, మాకు వచ్చే రాయితీలు కానీ, రాజకీయ పరంగా కానీ, విద్యాపరంగా కానీ అన్ని మా ఆర్యకట్టిక కులానికి కేటాయించాలని చెప్పి అన్ని ప్రభుత్వాలకి అదే స్టేజ్ మీదనే మేము వివరించడం జరిగింది. కాబట్టి మొన్ననే పేపర్లో కూడా వచ్చింది, మాది జంతర్ మంతర్ దగ్గర మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం చేస్తున్నామని. కాబట్టి ఈ మా కర్నూలుకి ఇచ్చేసినటువంటి నేషనల్ లీడర్ భాగ్యలక్ష్మి మేడం గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. బీసీలో కూడా మా ఆంధ్రప్రదేశ్ లో కూడా మా తెలుగుదేశం ప్రభుత్వము 33% రిజర్వేషన్ అమలు చేసింది. అన్ని రాష్ట్రాల ప్రకారంగానే ఈ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్య సూచనలు తీసుకుని అన్ని రాష్ట్రాల తరఫున 50% రిజర్వేషన్ కోసం అమలు చేయాలని చెప్పి ఈ సభగా తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై బీసీ. నా పేరు కృష్ణాజీరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని. నమస్కారం. భారతదేశంలో రాజ్యాంగం కంటే మనుధర్మమే ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉంది. అందులో బీసీలకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతూ ఉంది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనుధర్మం ప్రకారము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే విభజించడం వల్ల శూద్ర కులాలను పనివారుగా మాత్రమే చూస్తున్నారు. కానీ ఎటువంటి అధికారాన్ని ఇవ్వడానికి కానీ, మరి ఆయుధాన్ని ఇవ్వడానికి కానీ, ఆస్తులు సంపాదించుకోవడానికి కానీ, వ్యవసాయ భూమిని తీసుకోవడానికి కానీ
అగ్రవర్ణాలు పట్టించుకోవడం లేదు. అందువల్లనే భారతదేశంలో బీసీలు ఇంతమంది ఉన్నా కూడా రిజర్వేషన్లు చాలా కాలం వరకు ఇవ్వబడలేదు. మండల్ కమిషన్ రిపోర్టు ప్రకారం వీపీ సింగ్ గవర్నమెంట్ లో మాత్రము బీసీలకు రిజర్వేషన్ ఇవ్వబడింది. అది ఉద్యోగుల్లో మాత్రమే ఇవ్వబడింది. మండల్ కమిషన్ 100% ఇంప్లిమెంట్ చేయలేదు. 50 విషయాల్లో మండల్ కమిషన్ రికమెండ్ చేస్తే 0.5% మాత్రమే, అది బీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లను మాత్రమే 33% ఇవ్వడం జరిగింది. 24%, 33% ఇవ్వడం జరిగింది. మరి మొదటి నుంచి బీసీలకు ఈ డిస్పారిటీ ఉండడం వల్ల బీసీ కుటుంబాలు ఎదగలేకపోయాయని ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల కూడా మొదటి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మ్యాక్సిమం మెజారిటీ పీపుల్ అగ్రవర్ణాలే ఉండడం వల్ల బీసీలకు పూర్తి అన్యాయం జరుగుతూ ఉంది ఇప్పటికి కూడా. అందువల్ల జాతీయ బీసీ సంక్షేమ సంఘం మొదటి నుంచి చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని, ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు కావాలని, మరి అత్యున్నతమైన అన్ని శాఖల్లో కూడా బీసీలకు వారి ప్రాతినిధ్యం ప్రకారము 50 నుంచి 56% వరకు రిజర్వేషన్లు ఇవ్వాలంటని మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాము. శ్రీ ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తూ ఉంది. మరి విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడంలో అయితేనేమి, బీసీ ప్రజలకు లోన్లు ఇవ్వడంలో అయితేనేమి ప్రభుత్వాలు శీతకన్నులు చూపిస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా వ్యవహరించకుండా బీసీలకు అన్ని రంగాల్లో కూడా ప్రాతినిధ్యం ఇచ్చేసి వీరి యొక్క హక్కులను కాపాడవలసిందిగా ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అన్ని ప్రభుత్వాలు కూడా బీసీలకు అన్యాయం చేస్తూనే వచ్చాయి. ఎవరు కూడా న్యాయం చేయలేదు. కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, కమ్యూనిస్టులు అయినా అందరూ కూడా నాయకత్వంలో అగ్రవర్ణాల వారే ఉంచుకొని మరి బీసీలలో పనివారుగా జెండాలు మోసే కార్యకర్తలకు మాత్రమే చూస్తున్నారు. ఈ విధంగా కాకుండా బీసీల హక్కుల పరిరక్షణలో ప్రభుత్వాలు ఇప్పటి నుంచైనా, ఎందుకంటే బీసీల్లో చైతన్యం వెల్లివిరుస్తుంది. మరి ఈ వర్గాలకు ఆ వర్గాలకు యుద్ధం జరిగే ప్రమాదం కూడా తొందరలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి స్థితి రానియకుండా ఈ ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకొని అన్ని కలెక్టర్ కమిషన్ కానీ, మండల్ కమిషన్ కానీ ఇచ్చిన రిపోర్ట్లన్నింటినీ బుట్టదాఖలు చేయకుండా వాటినే ఇప్పుడు తీసుకొని చేయాల్సిందిగా మేము ప్రభుత్వంకి విజ్ఞప్తి చేస్తున్నాము. నా పేరు నక్కలమిట్ట శ్రీనివాసులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు మరి ప్రధాన కార్యదర్శి అన్న నక్కలమిట్ట శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడొచ్చినా కూడా 20 ఏళ్లుగా మరి అడ్వకేట్ గా సేవలు అందిస్తూ మరి ప్రజా పరిరక్షణ వేదిక మరి ఓబీసీ సెంట్రల్ కమిటీ కూడా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా నియమించడం బలరాం సార్ గారికి, అదేవిధంగా మా కృష్ణాజీరావు గారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు శివాజీ గారికి, అదేవిధంగా మీడియా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రియల్ గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ తోని, కర్నూలు తోని చాలా అనుబంధం ఉన్నటువంటి ఓబీసీ సంక్షేమ సంఘం, ఓబీసీ సంఘాలు, అదేవిధంగా మేము ఎవ్వరికి కూడా వ్యతిరేకం కాదు. చాలా అయినటువంటి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలమంతా ఏకం కావాలి.
ఇంకా ఎన్నేళ్ళు ఉంటాం, రాజ్యాధికారం కావాలి,